గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పిల్లల బాధ్యత మీది, మీ బాధ్యత నాది. గురు పూజోత్సవంలో ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు అధ్యాపక ఉద్యోగం వద్దన్న ఎమ్మెల్యే అవుతానని చెప్పి నేర్చుకున్న ప్రజలకు ఎలా ఉపయోగపడతాయని ఆలోచిస్తానన్న సీఎం. దేశంలోని ఉత్తమ విద్యార్థులు మన పిల్లలను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తనదని, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత టీచర్లు తీసుకోవాలని కోరారు. పిల్లలకు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా వారిలో స్ఫూర్తి నింపి నైపుణ్యాలను వెలికి తీయాలని, నైతిక విలువలు నేర్పాలని సూచించారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించి విజయవాడ శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుత 16వ శాసనసభకు సంబంధించి 4వ సెషన్ 18న ఉదయం 9 గంటలకు ప్రారంభించిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అనుమతించిన ఉత్తర్వును అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ శుక్రవారం విడుదల చేశారు. శాసనమండలి 48వ సెషన్ కూడా 18న ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశాలను 7 లేదా 10 పని దినాలు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. 6 ఆర్డినెన్సుల స్థానంలో వాటికి సంబంధించినటువంటి బిల్లులను ఈ సమావేశంలో ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతుంది. ఇవే కాకుండా మరికొన్ని బిల్లులు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే భారత్ రష్యాలకు దూరమయ్యాం, అవి చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయి. ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజా వ్యాఖ్యలు. భారత్ రష్యాలను అమెరికా కోల్పోయిందని, అవి రెండు చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత మాధ్యమం ట్రూత్ సోషల్లో శుక్రవారం వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చైనాలో కలిసినప్పుడు మిత్రుల మాదిరిగా ముచ్చరించుకున్న విషయం తెలిసిందే. అమెరికా తీరును వాళ్ళు తప్పుబట్టారు. దీనిపై ట్రంప్ చురక వేస్తూ చీకటి చైనాకు భారత్ రష్యా సన్నిహితం అవుతున్నాయంటూ అక్కసు వెళ్లగక్కారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో మోడీ, పుతిన్, జిన్పింగ్లు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి ఆ 3 దేశాలు సుదీర్ఘ సుసంపన్న భవితవ్యం కలిగి ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. లేకపోతే వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలైన మార్గం. భారత్ కొత్తేమీ కాదు, సమర్థుడైన మధ్యవర్తి శ్రీకృష్ణుడు. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వన్యాయం. ఏసీఐఏఎంల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మూలస్తంభం. రాజ్యాంగపరమైన హక్కుల్ని, చట్టాన్ని కాపాడే అత్యంత కీలకమైన వ్యవస్థ. ఆలస్యమైన న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతి పౌరుడికి ఉంది. భారత్ అత్యంత వేగంగా సంస్కరణలు అమలు చేస్తుంది. ఏపీలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థల కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఈ తరుణంలో వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు కావాలి. మధ్యవర్తిత్వం భారత్ కొత్తేమీ కాదు. పురాణాల్లో శ్రీకృష్ణుడు సమర్థైన మధ్యవర్తిగా వ్యవహరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ అభివృద్ధి ఎజెండాకు చేయూతనివ్వండి. ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి నారా లోకేష్ వెంట రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వ ఎజెండా కేంద్రం తరపున సహకారం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విన్నవించారు. శుక్రవారం ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఇక్కడ లోక్ కళ్యాణ్ మార్గులోని అధికార నివాసంలో ప్రధానితో సమావేశమైన ఆయన రాష్ట్రానికి చెందిన విభిన్న అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి సాయం కోరారు. ఇటీవల సెమీకండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు కేంద్రం ఇలాగే చేయూతనందించాలని కోరారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణ గురించి లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ మంచి ఫలితాలు సాధించేలా, ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో మెరుగ్గా నిలిచేలా మద్దతు ఇవ్వడంతో పాటు మార్గదర్శనం చేయాలని ప్రధాని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి రాష్ట్రం మీ జాగీరా అంటూ జగన్ నిలదీసినటువంటిది హైలైట్ చేశారు. కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మీ వాళ్ళకి పందారం చేస్తారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజల ఆస్తులు దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరుంది. 2019కి ముందు 3 దఫాలు సీఎంగా ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా? కనీసం ఆలోచనైనా చేశారా? మా 5 ఏళ్ల కాలంలోనే మేము పెట్టిన 17 కాలేజీలు 5 చోట్ల క్లాసులు ప్రారంభం, ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు, మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారు. అలా తీసుకెళ్లుంటే గత ఏడాది మరో 5, ఏడాది మరో 7 కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యేవి కదా. వైద్య విద్యతో పాటు ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందేది. మేము పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్కాముల కోసం ప్రైవేటు పరం చేస్తారా? ఇది అవినీతిలో మీ బరితెగింపుకు నిదర్శనం. చరిత్రహీనుడిగా నిలిచిపోతారు. ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు. మేము అధికారంలోకి రాగానే నిర్ణయాలను రద్దు చేస్తాం, ఈ కాలేజీలు మళ్ళీ ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం అన్నటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఏదైతే ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేట్కి ఇవ్వడం, ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా? మా ప్రభుత్వ హయాంలోనే ఏటా 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరికీ పథకాన్ని వర్తింపజేశాం. తద్వారా రాష్ట్రం 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. ఇక మీరు కొత్తగా చేసేదే ఉంది. అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి 2.5 లక్షలకైనా లేక 25 లక్షలకా? ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి 3,600 కోట్లు ఖర్చు చేయలేని మీరు 5,000 కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారు. ఇది నమ్మదగ్గ విషయమేనంటూ జగన్ ప్రశ్నల్ని ఇక్కడ హైలైట్ చేశారు. పోతే డేంజరస్ చైనాతో దోస్తీ అన్న ట్రంప్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు ఈజ్ ఆఫ్ జస్టిస్తో సత్వరన్యాయం, మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం. విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం. ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు. ఏపీలో ప్రస్తుతం
650 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కేసులు త్వరితగతిన పరిష్కరించాలంటే ఇంకో 800 మంది అవసరం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వ్యాఖ్యని హైలైట్ చేశారు. ఇకపోతే నమ్మి ఓట్లు వేసినందుకు ఉద్యోగులకి నయవంచన, కూటమి సర్కార్పై ఉద్యోగ సంఘాల మండిపాటు, సమస్యలపై చంద్రబాబు ఒక్కరోజు చర్చించకపోవడం దారుణం, 16 లక్షల మంది ఉద్యోగుల్లో ఒక్కరూ సంతోషంగా లేరు, 4 డిఏలు పెండింగ్, పీఆర్సీ ఐఆర్ లేవు, ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు, పోరాటాలకు వెనకాడేది లేదు, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్పై పెట్టే శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదే, యోగాంధ్ర కార్యక్రమం కోసం యంత్రాంగం మెడపై కత్తి పెట్టారు, అందులో 1వ వంతైన తురకపాలెం మరణ మృదంగంపై దృష్టి పెట్టని సర్కారు, మే జూన్ నెలలో యోగాంధ్రలో మునిగి తేలిన యంత్రాంగం ఇప్పుడు అప్పుడే సమస్య తీవ్రం, జూలై ఆగస్టులో భారీగా వర్ణాలు, 45 మంది అమాయకులు పొట్టన పెట్టుకుని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం, తప్పును కప్పిపుచ్చుకోవడానికి విచారణ పేరిట హడావిడి, కింది స్థాయి సిబ్బంది అధికారులపై చర్యలతో చేతులు దులుపుకునే పన్నాగం, తురకపాలెంలో మరణాలపై క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పినా పట్టించుకొని ప్రభుత్వం, అనారోగ్య కేసులు మరణాలు పసిగట్టలేని ఆశయాలు, ఏఎన్ఎంలపై ఉన్నతాధికారుల నెపం, తురకపాలెంలో బ్యాక్టీరియాపై సమాచారం లేదంటూ మెలియోడోసిస్ ఉన్నట్టు వార్తలు వచ్చే, రక్త పరీక్షలు ఏమీ కనిపించడం లేదు, 23 మంది చనిపోయిన క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తం చేయలేదు, డిహెచ్హెచ్ వైద్యురాల నేతృత్వంలో కమిటీ బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ వైద్య మంత్రి సత్యకుమార్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఇదేనా గురువులకు ఇచ్చే గౌరవం అంటూ గురు పూజోత్సవ వేదిక మీద ఉన్నత విద్యామండలి చైర్మన్ అవమానం, రాష్ట్రంలో గురు పూజోత్సవ వేదిక సాక్షిగా కూటమి ప్రభుత్వం గురువులను తీవ్రంగా అవమానించింది, రాజకీయ నేతలు అధికారులకు అగ్రస్థానం ఇచ్చి నిజమైన విద్యావేత్తలను వెనక్కి నెట్టింది, ప్రోటోకాల్ నియమాలను సైతం పాటించకుండా ఘోరంగా కించపరిచింది. విజయవాడలో నిర్వహించిన గురు పూజోత్సవంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తిని వెనక వరుసలో కూర్చోబెట్టడం ఉన్నత విద్యా వర్గాలు తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఉన్నత విద్యామండలి చైర్మన్ గౌరవించాల్సిన చోట అధికారులు రాజకీయ నాయకులు ముందు వరుసలో కూర్చోవడం చూస్తుంటే గురువులను ప్రభుత్వం ఎంత గొప్పగా గౌరవిస్తుంది ఇట్టే అర్థమవుతుంది. వాస్తవానికి ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఆచార్య మధుమూర్తిని నియమించిన సమయంలో గొప్ప విద్యావేత్తకు అవకాశం కల్పించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. జాతీయ విద్యా సంస్థలో పనిచేస్తూ ప్రతిభ గల వారికే పట్టం కట్టామని డబ్బాలు కొట్టుకుంది. తీరా పాలన దగ్గరకు వచ్చేసరికి విద్యావేత్తల సూచనలు, విద్యా నిపుణుల సిఫార్సులు బుట్ట దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యామండలికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సూర్యగర్కి మస్కా అంటూ 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టుని టెండర్లు పిలవకుండా పద్ధతులు పాటించకుండా అప్పగించచ్చా, ప్రైవేట్ కాంట్రాక్టర్ వ్యాపారి ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ ఎమ్మెల్యేలు అధికారులపై పెత్తనం చేయొచ్చా, మాస్కులు తయారు చేసే కంపెనీ ఎలాంటి అనుభవం లేకుండానే రాష్ట్రంలో సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేయగలదా, మీరు నమ్మండి నమ్మకపోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూర్యగర్ ప్రాజెక్టులే చిత్రాలని జరుగుతున్నాయి. ఉన్నత స్థాయిలో కొందరు అధికారులు కుమ్మక్కు కావడంతో అడ్డగోలు వ్యవహారాలకు తెరలేచింది. అత్యాశ నిండిన అక్రమార్కులు ముఠాగట్టారు. ఏకంగా 8,000 కోట్ల ప్రాజెక్టుపై కన్నేశారు. అమరావతిలో కీలక స్థానంలో ఉన్న అధికారి నెట్ క్యాప్లోని మరో ముఖ్య అధికారి కలిసి భారీ దోపిడీకి తెరలేపారు. మాస్కులు తయారు చేసుకుని ఒక కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి దానికి సోలార్ ప్యానెల్ ప్రాజెక్టుపై ప్రచారం, ఇన్స్టలేషన్ బాధ్యతలు అప్పగించారు. ఆ కంపెనీతో కలిసి పనిచేయాలంటే నెట్ క్యాప్ మెప్మా సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ఆ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధికి ఒక ప్రభుత్వ వాహనం ఇచ్చి జిల్లాలకు పంపిస్తున్నారు. అంతటితో ఆకుండా కంపెనీ మనోళ్ళదే సహకరించినట్టు అధికార పార్టీ వాళ్ళకి చెప్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిత్య విద్యార్థిని అంటూ రోజు కొత్త విషయాలు నేర్చుకుంటా మంత్రి లోకేష్కి ఐటీ బాగా తెలుసు కానీ నాతో పోటీ పడి పనిచేయలేడు, మనవాడు దేవాంశ్ స్పీడ్ నేను అందుకోలేను, నా గురువు ఎప్పటికీ నాకు గుర్తే, నేను టీచర్ కావాల్సిన వాడిని, దేశంలో రాష్ట్ర నెంబర్ 1 కావాలి, అందుకే నిరంతరం పనిచేస్తా, బోధనలో టెక్నాలజీ వైవిధ్యం పెరగాలి, పిల్లలకు ఆస్తుల కంటే చదివే ముఖ్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రజల పన్ను తగ్గింపు ఫలాలు ప్రజలకు అందుతాయి, ఈ నెల 22 తర్వాత మాకు చాలా పని ఉంది, పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగుతుంది, ప్రయోజనాలను ప్రజలకు చేరుస్తామని కంపెనీలు ప్రభుత్వానికి హామీ ఇచ్చే అలా చేయని వాటితో మాట్లాడి తెలుస్తాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణ పన్ను రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సాధారణ ప్రజలకు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అందుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం తగిన చర్యలు చేపడతామని చెప్పారు. సంస్కరణ అమల్లోకి వచ్చే నెల 22వ తేదీ తర్వాత ప్రభుత్వానికి చాలా పని ఉందనేది పకడ్బందీ నిఘా కార్యక్రమం తెలిపారు. జీఎస్టీ సంస్కరణ అమల్లో సహకరిస్తామని, ప్రయోజనాలు ప్రజలకు అందిస్తామని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలని హామీ ఇచ్చాయని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారత్ రష్యా చైనా కోల్పోయామన్న ట్రంప్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరో సైనిక సత్తాకు మెగా డిఫెన్స్ ప్లాన్, అణుశక్తి యుద్ధ నౌకలు, లేజర్ ఆయుధాలు, సాయుధ దళాలకు హైపర్సానిక్ క్షిపణులు, 15 ఏళ్లకు రోడ్ మ్యాప్, పహల్గామ్తో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్తో గట్టిగా బదిలిచ్చిన భారత్ ఇప్పుడు తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, నెక్స్ట్ జనరేషన్ యుద్ధ ట్యాంకులు, హైపర్సోనిక్ క్షిపణులు, లేజర్ ఏఐ ఆధారిత ఆయుధాలు సైన్యానికి ఇవ్వబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హాప్ టిప్ టాప్ అంటూ రామకృష్ణ బీచ్ నుంచి తొట్లకొండ వరకు మొత్తం 10 పర్యాటక ప్రాంతాలు ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు, 24 గంటలు ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు, కూల్గా ఏసీ బస్సు డబుల్ డెక్కర్లో పై వరుసలో కూర్చుని విశాఖ అందాలు వీక్షించు. ఆయా ప్రాంతాల వివరాలు చెప్పేందుకు
బస్సులోనే టూర్ గైడ్, విద్యుత్ వాహనంలో చప్పుడు లేకుండా సుఖమైన ప్రయాణం. ఇన్ని సౌకర్యాలను టికెట్ ఏ 1000 రూపాయలు ఉంటుంది అనుకుంటున్నారా? కానే కాదు, కేవలం 250 రూపాయలతో విశాఖ అందాలు చూసే హాప్ ఆన్ హాప్ ఆఫ్ పర్యాటక బస్సు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 2 హాప్ బస్సులు తిరుగుతున్నాయి. హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సు ప్రయాణం రామకృష్ణ బీచ్లో మొదలవుతుంది. అక్కడి నుంచి TU-142 విమాన మ్యూజియం, కురుసురా సబ్మెరైన్, సీ హ్యారియర్, UH-3H హెలికాప్టర్ మ్యూజియం, విశాఖ మ్యూజియం, VMRDA పార్క్, రోప్వే, కైలాసగిరి వెళ్ళే వాళ్ళకి, తెన్నేటి పార్కు, సాగర్ నగర్ బీచ్, ఇస్కాన్ టెంపుల్, రుషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం, రుషికొండ బీచ్ మీదుగా తొట్లకొండ వరకు వెళ్తుంది. మొత్తం 16 కిలోమీటర్లు. ఇది పర్యాటక ప్రాంతాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గుడ్ల ఉత్పత్తిలో ఏపీ ఫస్ట్ అంటూ రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఉపాధితో పశుసంవర్ధక రంగం అభివృద్ధిలో గణనీయ పాత్ర పోషిందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు చెప్పారు. రాష్ట్ర స్థూలోత్పత్తిలో 12.17% వాటాతో 1.61 లక్షల కోట్ల పశుగణ రంగం నుంచి లభిస్తోందన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రేపు సంపూర్ణ చంద్రగ్రహణం, ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. 2022 తర్వాత భారత్ నుంచి అత్యంత ఎక్కువసేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది నెలవనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అట్లాగే 2018 జూలై 27 తర్వాత భారత్లోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడం ఇదే మొదటిసారి కానుందని పూణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసిన దివ్యా ఒబిరాయ్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.